అక్కినేని అఖిల్కు హీరో వెంకటేష్ కూతుర్నిచ్చి పెళ్లి చేయబోతున్నారని, ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా సైలెంట్గా ఉండటంతో ఈ వార్త నిజమే అని చాలామంది అనుకుంటున్నారు. తన కారణంగా రెండు కుటుంబాల మధ్య పెరిగిన దూరాన్ని అఖిల్ పెళ్లితో పూర్తిగా తగ్గించాలని నాగార్జున ఆలోచిస్తున్నట్టు చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే ఈ న్యూస్ తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ తమకు సన్నిహితంగా ఉండేవారి దగ్గర ఈ విషయంపై స్పష్టత ఇచ్చిందని తెలుస్తోంది. ఒకసారి నాగార్జునకు తమ చెల్లెల్నిచ్చి తాము మోసపోయామని, ఈ విషయంలో తాను పెద్ద తప్పు చేశానని తమ తండ్రి రామనాయుడు తమతో పదే పదే చెప్పేవారని వెంకటేష్ చెప్పినట్టు సమాచారం. తమకు మేనమామ అయిన సుమంత్ తండ్రి ఒత్తిడి చేయడం వల్లే అప్పట్లో నాగార్జునకు తమ చెల్లెల్నిచ్చామని, వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడట. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీతో తాము కలిసి ఉంటున్నామంటే అందుకు కారణం తమ మేనల్లుడు నాగచైతన్య కోసమే అని, లేకపోతే వారితో తమ రిలేషన్స్ ఈ విధంగా ఉండేవి కాదని అభిప్రాయపడ్డాడట. అంతేకాదు, తన కూతుర్ని అఖిల్కి ఇచ్చేందుకు అంగీకరించినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్న వెంకటేష్, గతంలో నాగచైతన్యకు తన కూతుర్ని ఇచ్చేందుకు కూడా తాము ఒప్పుకోలేదని మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించాడట. గతంలో నాగచైతన్యకు తన కూతురు లేదా సురేష్ బాబు కూతుర్నిచ్చి పెళ్లి చేయమని నాగార్జున కోరాడని, అయితే ఇందుకు తమతో పాటు తమ తండ్రి రామనాయుడు కూడా అంగీకరించలేదని తన సన్నిహితులకు వివరించాడట వెంకటేష్. మొత్తానికి అఖిల్తో వెంకీ కూతురు పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యామిలీ సుముఖంగా ఉన్నా దగ్గుబాటి కుటుంబం మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.